ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు జరుగుతున్నది కొన్ని ఆయన చెప్పిందంటే మనం ఏకీపించవలసిందే. రెండోది పుష్ప 2 అనే సినిమా 1100 crores అవ్వలేదు. ఎందుకంటే దాంట్లో హీరో ఈజ్ ఆల్రెడీ కూడా హీరో రెమ్యునేషన్ లేదండి, అలాగే డైరెక్టర్ రెమ్యునేషన్ లేదు. అక్కడ మొత్తం టోటల్ గా నాకు తెలిసి 500 నుంచి 600 crores లోపల ఏదో 7 బిలోనే అయింది. వాళ్ళిద్దరిదే 450 కోట్లని ప్రచారం జరుగుతుంది కదండి. ఏదండి 300 కోట్లు అల్లు అర్జున్ గారిది, 150 కోట్లు కాదండి. అది పార్ట్నర్షిప్ లో వచ్చిందని అంటున్నారు తప్ప ప్రచారంలోనే ఉంది. ఎందుకంటే మొత్తం అమౌంట్ లో ఆయనకు వచ్చిన వాటా వచ్చింది అని అంటున్నారు, కానీ ప్రచారంలోనే ఉంది. అది రెమ్యునేషన్ కాదు. ఓకే, రెమ్యునేషన్ కాదు నెంబర్ 1. రెండోది ఇందాక సార్ కుటుంబరావు గారు అన్నట్టు, ఇప్పుడు ఒకప్పుడు థియేటర్లో వైట్ని మనం క్యాష్ చేయడానికి వైట్ చేసేవాళ్ళం. జిఎస్టీ రాకముందు మీరు కొన్ని జరిగిన పరిణామాలు అయితే వాస్తవంగా ఉన్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ పరిణామాలని ఏ ఎగ్జిబ్యూటర్ ఒప్పుకునే పరిస్థితుల్లో, ఆన్లైన్ బుక్ మై షో వచ్చిన తర్వాత ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ ఇప్పుడు మీరు కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, హీరోస్ ఇంటర్నేషనల్ అని ఒక పేరు ఎత్తారు, లైకా వాళ్ళు ఎత్తారు, అలాగే పిరమిడ్ సాయిమర్ ఎత్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టార్స్ అండి. ఈ పబ్లిక్ సెక్టార్స్ ఏంటంటే మొత్తం టోటల్ గా కొన్ని కంపెనీల్లో ఒక 100 కోట్లు 150 కోట్లు అగ్రిమెంట్లు చేయడం, దాంట్ నుంచి మళ్ళీ సెల్ కంపెనీలు తయారవుతాయి, మళ్ళీ మళ్ళీ బ్యాక్ అమౌంట్ బ్యాక్ వస్తుంది. ఇది వాస్తవంగా నడుస్తుంది. ఇది నడుస్తున్న కంపెనీలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ కి ఎక్కువ అగ్రిమెంట్లు అయ్యి సెల్ కంపెనీకి బయటకు వెళ్తుంది. క్యాష్ రూపంగా లేదు కాబట్టి కొన్ని సెల్ కంపెనీలు తయారవుతున్నాయి. ఇది వాస్తవం. దాన్ని ఎందుకంటే వాటిని ఇండస్ట్రీ అందరు కలిసి వాటిని ఆపుకోకపోతే ఇలాంటి ఆపుకోవటానికి నలుగురు పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు మనం ఎవరు పెరుగుతున్నారు అంటే అది గవర్నమెంట్. నాకు తెలిసి పెరుగుతున్నది ఆ సిఇఓలు పెరుగుతున్నారా, ఆ టీమ్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతున్నారా, పబ్లిక్ సెక్టర్ నష్టం వస్తుంది, ప్రజలకు నష్టం వస్తుంది, ప్రజలు నాశనం అయిపోతున్నారు. అది ఒక్కటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సినిమా ఇండస్ట్రీ నాశనం. ఒక్క నిమిషం కుమార్ గారు, ఏంటి కుటుంబరావు ఏంటి 1 minute ప్లీజ్. ఇందాక మీరు మలయాళం సినిమాల గురించి చెప్తా ఉంటే జస్ట్ ఒకటి చెప్తామండి, గ్లోరిఫై చేయొద్దండి. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఫస్ట్ మేజర్ ఓవర్సీస్ మనీ, బ్లాక్ మనీ సినిమాల్లో రూట్ అయిన కేసు రీసెంట్లీ పట్టుకుంది మలయాళంలోనే. 25 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైన్ కూడా వేసింది. ఎప్పుడు 23లోనే. ఆ టైం అప్పుడు ఒక పెద్ద యాక్టర్ పేరు కూడా వచ్చింది, కానీ తర్వాత యాక్టర్ పేరు క్లియర్ చేశారు. కానీ 5 ప్రొడ్యూసర్స్ హ్యావ్ పెయిడ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇరుక్కుని 25 కోట్లు అనమాట. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఐసోలేటెడ్ టు ఒక్క మన తెలుగు అనా, హిందీ అనా, ఇట్లా మలయాళం అనా కాదండి. మొత్తం ఓవరాల్ ఫిలిం ఇండస్ట్రీలో రైట్ ఫ్రమ్ భోజ్పురి నుంచి మొదలు పెట్టి ఇటు మన తెలుగు వరకు కూడా అనమాట. ఇంకా ఈ చీడ పురుగు అయితే ఉంది. ఓకే రైట్. విజేందర్ రెడ్డి గారు, థియేటర్లు చూస్తేనేమో ఖాళీగా ఉంటాయి, ఇక్కడ చూస్తేనేమో ఈ రైట్స్ అవుతున్నాయి. సో బ్రీఫ్ గా ఏమైనా చెప్తారా మీరు ఇండస్ట్రీకి సంబంధించి? ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు హైయెస్ట్ పేయింగ్ 28-22 కోట్ల ట్యాక్స్ పే చేస్తున్న మన తెలంగాణ తెలుగు ఇండస్ట్రీ, కానీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంత తక్కువ పే చేసుకుంటా ఈ బ్లాక్ బస్టర్లు అని అదని కరెక్షన్స్ మరి మా నిర్మాతలు ఇస్తలేరు, డిస్ట్రిబ్యూటర్లు ఇస్తలేరు, కానీ ఎక్కడి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవం, ఇవి రాకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మీరు కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా, ఇండస్ట్రీ పెద్దలందరూ చేయాలి. బాబు మీ ఇష్టం వచ్చినట్టు పిఆర్ టీములు పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటూ పోతే మా కొంపలు మునుగుతున్నాయి. మీరు కంట్రోల్ చేసుకోవాలి యాక్టర్స్ యొక్క పిఆర్ టీమ్స్ ని. ఇప్పుడే సంక్రాంతికి సంబంధించిన డైరెక్టర్ గారు కూడా చెప్పిండు, చూడండి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యేంత ఎదిగిపోయినావా అని చెప్పి అదొక ఫీల్ అవుతున్నాడు అనిల్ గారు. రైట్, ఓకే. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి లాయర్ గారు, కృష్ణకాంత్ గారు? సార్ ఏం లేదు సార్, అదే పెద్దలు చెప్పినట్టు ఇక్కడ కుటుంబరావు గారు కానీ మిగతా ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ చెప్పినట్టు ముఖ్యంగా కుటుంబరావు గారు చెప్పింది ఇక్కడ ఒక అంశం, అదైతే నేను కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ అయితే ఖచ్చితంగా మన ఇండస్ట్రీలో జరుగుతుంది, ఓవర్సీస్ నుంచి వస్తున్నాయి. ఆయన అన్న పాయింట్ అది ఏదైతే ఉందో, ఎఫ్డిఐ పరంగా ఎన్ఆర్ఐస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎనీ ఇండస్ట్రీలో అన్లిమిటెడ్ అమౌంట్స్ వాళ్ళు పెట్టచ్చు. సో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కూడా అన్లిమిటెడ్ అమౌంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ దట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ మీడియాలో కూడా పెట్టారు. ఎగ్జాక్ట్లీ అన్నింటిలోనే పెట్టారు. ఇప్పుడు అన్లిమిటెడ్ చేస్తారు అది ఫేమా ప్రకారం. సో ఇది చేస్తున్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు సార్ అన్నట్టు నిజంగానే మళ్ళీ వాటిని వేరే షెల్ కంపెనీస్ పెట్టి, సదరు ప్రొడక్షన్ షెల్ కంపెనీస్ పెట్టి వాటిని క్లీన్ చేసి మళ్ళీ చేస్తున్నారు. ప్లస్ టికెట్స్ కూడా ఇప్పుడు
ఆన్లైన్ టికెట్స్ వేరు, మళ్ళీ థియేటర్కి వెళ్ళి కొన్ని సింగిల్ స్క్రీన్ టికెట్స్ వేరు. వాటిని కూడా మళ్ళీ వీళ్ళు హైప్గా చూపించేసి మళ్ళీ టికెట్స్ 10 కట్టయితే వీళ్ళు 100 కట్టేనే అని చెప్పి చూపించేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం ఆ అమౌంట్ని. ఇలా రకరకాల ప్రక్రియల ద్వారా వీళ్ళు బ్లాక్ మనీ అయితే క్లీన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ మనీ లాండరింగ్ ఆపాలి. నిజంగా ఎన్ఆర్ఎస్ ఫండ్స్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఆన్ పేపర్ క్లియర్గా చూపండి ఏ ట్యాక్స్ ఏ ఫండ్స్ అయితే మీరు తీసుకుంటారో. ఒక ప్రాజెక్టు నమ్మి ఒక ఎన్ఆర్ఏ వచ్చాడు, ఈ ప్రాజెక్ట్ హిట్ అవుతుంది అనుకుంటున్నాడు, సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నాడు. ఆన్ పేపరే మీరు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని దాని తగ్గట్టు ట్యాక్స్లు పెడితే ఇవన్నీ ఇవి ఆపాలి. ఎగ్జాక్ట్లీ. సో అలా చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, క్లీన్ మనీ వస్తుంది, అండ్ ఇవన్నీ బాధలు కూడా తప్పుతాయి ప్రొడ్యూసర్స్ కి. సో అవి చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు, అలాగే కుటుంబరావు గారు, కాటగడ